స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. మరి అదేవిధంగా ఇలా బీసీలకు సంబంధించి రేపు జరగబోయే 18వ తేదీ బీసీ సంఘాలకు సంబంధించి తెలంగాణ బంధు కార్యక్రమంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం మరి ప్రత్యక్షంగా మరి ఈ బంద్ లోపల పాల్గొని ఈ బీసీ సంక్షేమ సంఘాలకు బాసటగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇలా భారతీయ జనతా పార్టీ అంటే ఇది బీసీల పార్టీ. మీ అందరికీ తెలుసు, ఇలా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మరి అది ఇలా ఒక ప్రధానిగా ఇలా భారతదేశ ప్రధానిగా ఇలా వెలుగొందుతున్నాడు అంటే అది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి అదే విధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఈరోజు పార్లమెంటు లోపల 27 మంది ఇలా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇలా దేశం లోపలనే క్యాబినెట్ మంత్రులుగా సహాయ మంత్రులుగా ఇలా బీసీకి సంబంధించినటువంటి వ్యక్తులను నియమించి బీసీలకు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి నిబద్ధతను మరి చాటుకున్న పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి అదేవిధంగా మీరు గతంలో పడైతే చూసినట్టయితే ఇలా శాసనసభలో తెలంగాణ ఎక్కువ స్థానాలు కనుక గెలిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక బీసీ అని ప్రకటించినటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. మరి అటువంటి ఇలా బీసీల కోసం బీసీ సంక్షేమం కోసం నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఇవాళ బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ. మరి అదేవిధంగా ఈరోజు జనగామ జిల్లా లోపల మరి అన్ని మండల కేంద్రాల లోపల బీసీ సంక్షేమ సంఘం మరి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంధు లోపల కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మరి మండలాధ్యక్షుల నాయకత్వం లోపల అన్ని మండలాల లోపల తప్పకుండా మరి ఈ బంధులో భారతీయ జనతా పార్టీ పాల్గొంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అదే విధంగా మాయ మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క అవగాహన లోపం వల్లనే ఈ రోజు బీసీలకు సంబంధించినటువంటి మరి రిజర్వేషన్లు వారికి దక్కాల్సినటువంటి ఉద్యోగాలే కావచ్చు ఏదైనా కావచ్చు వారి నోటి కాడికి అందొచ్చినటువంటి మరి బుక్కను ఇలా తినే అన్నాన్ని ఇలా రోడ్డు పాలు నేల పాలు చేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మరి బీసీలందరూ ఈ సత్యాన్ని గ్రహించిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలను ఇలా బీసీ ప్రజలు పల్లె లోపట మరి కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలా బీసీ పక్షపాతి ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. भारत माता की